హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇల్లు గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే, భయ్యా మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది సర్వేకి వచ్చారు కానీ మాకు ఆన్లైన్లో రాలేదు, మేము ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని షేర్ చేయండి, వీడియోని సాధ్యమైనంత వరకు అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇల్లు అనేది అందరికి అవసరమే కాబట్టి వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకా చాలామందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో మీ పేరు రాలేదో వాళ్ళు మీరు ఇంటి దగ్గర సెక్రటరీ గారిని అడిగినా లేకపోతే ఇంకెవరినన్ను అడిగినా కానీ మీకు యూజ్ లేదు. కాబట్టి గవర్నమెంట్ అనేది మనకి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి కాల్ చేసి అయితే మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. దానికోసం ఆ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది చూసారా, ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అని దాని మీద ప్రెస్ చేసుకోండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే ఒక పేజీ రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది చూసారా, మోర్ మీద ప్రెస్ చేయండి. మోర్ మీద ప్రెస్ చేస్తే కింద కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది చూసారా, ఈ కాంటాక్ట్స్ మీద ప్రెస్ చేయండి. కాంటాక్ట్స్ మీద ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మీకు ఏ డౌట్ ఉండా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఇల్లు అనేది రాకపోతే ఏం చేస్తే వస్తుంది ఏంటి అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే చెప్పొచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.